అడుగుతుంటే అవి 10 ఏళ్ళుగా అడుగుతున్నాం. కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఏమో 10% తగ్గించారు ఒక్క ఏడాదిలోనే. కానీ మీకు పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఏమో 50,000 నుంచి 60,000 ఇలా 10,000 20,000 స్టాండర్డ్ ట్యాక్స్ పెంచడం టోకెన్గా మాత్రం ఇస్తున్నారు. ఎందుకు? ఇదే మనం వేస్తున్న ప్రశ్న. మిడిల్ క్లాస్కు కాస్తంత ట్యాక్స్ బర్డన్ తగ్గించవచ్చు కదా. ఇవాళ జిఎస్టీ బర్డన్ చూడండి. పాప్కార్న్ లాంటి దానిపైన విడిగా అమ్మితే 5%, సాల్ట్ కలిపితే 12%, షుగర్ కలిపితే 18%. ఒక పాప్కార్న్ తినడం కూడా ఈ దేశంలో లగ్జరీ అవుతుందా? పాప్కార్న్ ఇంత షుగర్ కోటెడ్ పాప్కార్న్ అయితే అది 18% జిఎస్టీ. ఒక ఎగ్జామినేషన్ ఫామ్ పైన 18% జిఎస్టీ. హెల్త్ ఇన్సూరెన్స్ పైన భయంకరమైన జిఎస్టీ. సో అర్థం లేని జిఎస్టీ నిజంగా చెప్పాలంటే. మరి ఈ సామాన్య ప్రజల పైన ఇప్పుడు ఎక్సైజ్ డ్యూటీ అండ్ పెట్రోల్ మీరు చూడండి, ఎంత ఎక్సైజ్ డ్యూటీ పెట్రోల్ మీద పెంచారు. అంటే మిడిల్ క్లాస్ పైన భారీగా పన్నుల భారం వేస్తుంటే మరి వాళ్ళు ఏ రకంగా సేవింగ్స్ ఖర్చు పెట్టగలుగుతారు? సో దాని ప్రభావం వల్ల జీడిపి వృద్ధి రేటు పతనం. ఇప్పటికైనా ప్రభుత్వాలకు అర్థం కావాలి, కార్పొరేట్ రంగాలకు రాయితీలు ఇచ్చి పన్నుల రాయితీలు ఇస్తే వృద్ధి రేటు పెరుగుతుంది అని. ఎందుకంటే ఎకానమీలో మొదటి నుంచి కూడా 2 రకాల కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకటి సప్లై డ్రివెన్, అంటే బడా కార్పొరేట్ రంగాలకు రాయితీలు ఇస్తే వారు ఆ డబ్బును తీసుకొచ్చి పెట్టుబడి పెడతారు. పెట్టుబడి పెడితే ఉద్యోగాలు వస్తాయి, వస్తువులు సేవలు ఉత్పత్తి చేస్తానని ఒక థియరీ. ఇది చాలా బోగస్ థియరీ. ఎందుకంటే ప్రజలు కొనేవాళ్ళు ఉంటే ఉత్పత్తి చేస్తారు తప్ప రాయితీలు ఇస్తే ఉత్పత్తి చేయరు. జరిగింది కూడా అదే. 2019 సెప్టెంబర్లో 10% కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ తగ్గిస్తే ఏం జరిగింది? ఇవాళ కార్పొరేట్లు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ కన్నా ప్రజలు సామాన్య వేతన జీవుడు, దేశ జనాభాలో 2% మాత్రమే ప్రజలు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ కన్నా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ కడుతున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కట్టే ట్యాక్స్ కన్నా నీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు ఎక్కువ ట్యాక్స్ కడుతున్నారు. ఒక సాధారణ స్కూల్ టీచరు 20% 30% ఇన్కమ్ ట్యాక్స్ కడితే రిలయన్స్ ఇండస్ట్రీస్, గౌతమ్ అదాని ఇంతకన్నా తక్కువ కడుతున్నారు. మీరు చూడండి కార్పొరేట్ కంపెనీలు. మరి ఇది ఎలా యాక్సెప్ట్ చేస్తాం మనం? సో అందువల్ల కార్పొరేట్లకు రాయితీలు ఇస్తే ఎకానమీ పెరుగుతుంది అన్న థియరీ బోగస్ అని క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని ఉత్పత్తి అందరూ చెప్తున్నారు, ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ పెట్టండి అయ్యా, ప్రొడక్షన్ కాదు. ఉపాధి కల్పిస్తే మీరు ఇన్సెంటివ్ ఇవ్వండి అంటే లేదు, ఉత్పత్తి చేస్తే ఇన్సెంటివ్ ఇస్తామంటున్నారు. సో ఏం జరుగుతుంది? మీరు కార్పొరేట్ కన్నా తగ్గిస్తే వాళ్ళు హాయిగా లాభాలు సంపాదించుకుంటున్నారు. కార్పొరేట్ ప్రాఫిట్ 15 ఏళ్ళ హై. అనంత నాగేశ్వరరావు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ చెప్పింది 15 ఇయర్ హై. నిఫ్టీలోని 500 కంపెనీస్ లాభాలు 4 రెట్లు పెరిగాయి. గౌతమ్ అదాని లాభాలు 2000% పెరిగింది. మరి మాలాంటి వాళ్ళని చెప్పేది అయ్యా, ప్రజల చేతిలో ఆదాయాన్ని పెట్టండి, ప్రజలకు ట్యాక్స్ కన్సెషన్ ఇవ్వండి, ప్రజలకు పన్నుల భారం జిఎస్టీ భారాన్ని తగ్గించండి, మిడిల్ క్లాస్ కన్సంప్షన్ పైన. ఆటోమేటిక్గా నీకు దీనివల్ల ప్రజల చేతుల్లో ఇంత ఆదాయం పెరిగి వాళ్ళు ఖర్చు పెడతారు. అప్పుడు ఎకానమీ పెరుగుతుంది. ఎకానమీ పెరగడానికి మూలము ప్రజల చేతిలో ఇన్కమ్ ఉండాలి. ప్రజల చేతిలో ఆదాయం అంటే ప్రజలు ఖర్చు పెడతారు. మరొకసారి ఈ జీడిపి ఫిగర్స్ ఏం చెప్తున్నాయంటే ప్రభుత్వం ఇప్పటిదాకా అనుసరించిన ఆర్థిక విధాన స్ట్రక్చరల్ వైఫల్యాన్ని చాలా కొట్టవచ్చినట్టు చెప్తుంది. ఇన్ని రాయితీలు ఇచ్చినా మరి ఎందుకు ఎకానమీ పెరుగుతలేదు? ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్, మేక్ ఇన్ ఇండియా, ఇన్ని చెప్పిన మ్యానుఫ్యాక్చర్ సగానికి సగం పడిపోయింది కదా. ఇంత బెనిఫిట్లు ఇస్తున్నా, రాయితీలు ఇస్తున్నా, ఎందుకు ఇన్వెస్ట్మెంట్ వస్తలేదు? ఎందుకు ప్రొడక్షన్ పెరగడం లేదు? ఎందుకు జీడిపి పెరగడం లేదు? అంటే ఇప్పటికైనా అర్థం చేసుకొని ఈ బడ్జెట్లోనైనా కనీసం మిడిల్ క్లాస్కు గణనీయంగా ఇన్కమ్ ట్యాక్స్ తగ్గిస్తే, సామాన్యుడి పైన జిఎస్టీ భారం తగ్గిస్తే, పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ భారం తగ్గిస్తే ప్రజల చేతిలో డబ్బులు ఉంటాయి, వాళ్ళు ఖర్చు పెడతారు. వాళ్ళు ఖర్చు పెడితే ఎకానమీ పెరుగుతుంది. ఇదైనా ఈ ఫిగర్ చూశాకైనా ఫైనాన్స్ మినిస్టర్ కనీసం బడ్జెట్లో తన డైరెక్షన్